గొప్పగా రాజకీయం జరుగుతూ ఉంది. ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలా చాలా సంతోషం అయితే ఉంది. ఈరోజు ఆర్డీఓ గారు కానీ ఈ పలమనేరులో ఎంత గొప్పగా స్ట్రిక్ట్గా ఎలక్షన్ జరుగుతూ ఉందంటే చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప పరిణామం. యాక్చువల్లీ రాజకీయం ఇంక ఉండేది 5-6 రోజులు ఉంది ప్రచారంతో పోల్చుకుంటే. ఈ 5-6 రోజుల్లో కూడా మనుషులు చూసి శత్రుత్వంగా ఎందుకు ఉండాల, మిత్రుత్వంగా పోటీనే తప్పకుండా వాళ్ళ దీంట్లో వాళ్ళ ప్రణాళికతో వాళ్ళు ముందరకు పోతాడం చాలా చాలా సంతోషం అవుతా ఉంది. అమర్నాథ్ రెడ్డి అన్న గారు కానీ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు, చాలా అద్భుతంగా మాట్లాడినారు. అన్నోళ్ళు కానీ చాలా వరకు ప్రేమగా మాట్లాడినారు. కాబట్టి పలమనేరు నియోజకవర్గంలో కొత్తగా ఎవరెవరైతే రాజకీయంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటా ఉన్నారో ఎవరికి కానీ ఆహ్వానం ఉంటుంది. సేవ చేయాలనుకునే వాళ్ళకి శత్రుత్వం ఎందుకు ఉంటుంది, సేవ చేయాలనుకుంటే అందరినీ భుజం తట్టి ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీనూ ఒక ప్రీతి ఉంది. ఎక్కడో అందరికీనూ ఒక తల్లి పార్టీ కదా అనే ఒక ప్రీతి ఉంది. అంటే ఒక విశ్వాసం ఉంది. అంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన అందరికీనూ ఒక భావన ఉంది. అంటే ద్వేషించల్లా లేదా కాంగ్రెస్ పార్టీని దూషించల్లా లేదా దాన్ని నాశనం చేయాలనేది లేదు. ప్రతి ఒక్క మనిషికినూ ఎక్కడో గుండెల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రేమ ఉంది. అందుకే అమరన్న వచ్చిన తక్షణమే రిసీవ్ చేసుకుంటే చాలా ఖుషిగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆయన గురువు గారే వచ్చేసిందన్న కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చిన వాళ్ళు టీడీపీని ఇంకా మన నారా చంద్రబాబు నాయుడు గారు పక్కా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆయన కూడా రిసీవ్ చేసుకోవడము అన్నోడము రియల్ గా చాలా సంతోషంగా ఉంది. ఈ మైత్రి భావం ఎప్పటికి ఉండాలా. ఈ పలమనేరులో రాజకీయంగా ఏమున్నప్పటికీ కానీ అందరూ కలిసిమెలిసి ఈ పలమనేరు అభివృద్ధికి పాటుపడుతూ ఉంటాం. అది అమర్నాథ్ రెడ్డి అన్న గారు కావచ్చు, వెంకటేగౌడ అన్న గారు కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు. కానీ ఎక్కడో 10 సంవత్సరాలు ఇంకా తప్పకుండా వచ్చేసిందన్న వాళ్ళ వల్ల అయినంత వరకు వాళ్ళు చేసుకొని వచ్చినారు. ప్రజలందరూ నువ్వు చూస్తూ ఉన్నారు. ఈసారి ఎవరికి ఓటేయాలా, ఎవరిని ఎన్నుకోవాలని అనేది తప్పకుండా ప్రజలందరికీ ఆల్రెడీ అర్థమైనది. కాబట్టి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు ఇలాగా ముందరికి వెళ్తూ ఉండాలా. ఇప్పుడే అమర్నాథ్ రెడ్డి అన్నకంటే ముందుగా మార్నింగ్ కలిసి ఆయన ఆహ్వానం పలికి ఆయన గొప్పగా వచ్చి మాట్లాడటము రియల్లీ చాలా సంతోషంగా ఉంది. అందరూ ఎమ్మెల్యేలు ఎవరెవరు పార్టీ చేయాలి అందరికీ వెల్కమ్. ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది, ఎవరైనా రావచ్చు, ఎవరైనా సేవ చేసుకోవచ్చు.